యాక్చువల్గా మీరు ఏంటి ఏ హీరో అంటే ఇష్టం ఎక్కువ? ఏ డైరెక్టర్ అంటే ఇష్టం? నాకు రాజమౌళి గారు అంటే ఇష్టం. రాజమౌళి గారు ఇష్టం. ఇంకా లేడీస్ సాయి పల్లవి గారు, ఇంకా సమంత గారు. మీలో వాళ్ళని ఏదైనా చేసుకుంటారా, ఇన్వాల్వ్ చేసుకుంటారా? అంటే వాళ్ళిద్దరు చాలా న్యాచురల్గా ఉంటారు. ఈవెన్ కీర్తి సురేష్ గారు కూడా అంతే, న్యాచురల్ యాక్టర్స్ అనమాట. నేను కూడా అట్లా న్యాచురల్గా చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉంటా ప్రతి సీన్ని. అంటే యాక్టింగ్ చేస్తుంది అమ్మాయి అని లేకుండా ఆడియన్స్కి ఏంటంటే మన అమ్మాయి, మన పక్కింట్లో అమ్మాయి, ఇట్లాంటి క్యారెక్టర్స్నే నేను ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటాను అనమాట. వాళ్ళే ఇన్స్పిరేషన్. ఎలాంటి క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నారు? నాకు విలేజ్ రోల్స్ అంటే చాలా ఇష్టం. విలేజ్ రోల్స్ అండ్ రగుల్. విలేజ్ రోల్స్ అంటే మరదల క్యారెక్టర్ సంథింగ్ అట్లా ఏదైనా. సో విలేజ్ క్యారెక్టర్స్ ఇష్టము నాకు. ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలని ఒక కోరిక ఉంది. అంటే ప్రతిదీ నేను ట్రై చేయాలి యాజ్ యాక్టర్. రీసెంట్ సినిమాలో ఏ హీరోయిన్ ఏ క్యారెక్టర్ బాగా నచ్చింది? అరే ఆ క్యారెక్టర్ని చేస్తుంటే బాగుంటుంది కదా అన్నట్టు ఫీలింగ్ ఏదో వచ్చింది ఈ మధ్య కాలంలో? సంథింగ్ ఇప్పుడు తండేల్ అనే వస్తుంది కదా, తండేల్ అని చెప్పి దాంట్లో సాయి పల్లవి గారి క్యారెక్టర్. మీరు చూసారా సినిమా? సినిమా చూడలేదు, ట్రైలర్ లో చూసినప్పుడు అర్థమైంది. ఓకే, అర్థమైందా? క్యారెక్టర్ బాగుంటుంది, ఈ టైప్ ఆఫ్ మనకి కూడా బాగుంటుంది అనిపిస్తుంది. బాగా నచ్చిన సినిమా ఏంటి మీకు? బాగా నచ్చిన సినిమా? బాగా నచ్చిన సినిమా చాలా ఉన్నాయి. ఒకటి చెప్పండి శాంపుల్కి, మీ టేస్ట్ ఏందో చూద్దాం. నాకు ఫిదా ఇష్టం. ఫిదా అంటే బాగా ఇష్టం. సాయి పల్లవి కాకుండా ఇంకో కాదు, సాయి పల్లవి కాకుండా అసలు ఇంకో జానర్ చెప్పండి సినిమా. ఇంకో జోనర్ అంటే ఇంకో హీరోయిన్ సమంత గారు చేసిన ప్రతి సాయి పల్లవి కాకుండా వేరే చెప్పండి. రాజారాణి మూవీ. రాజారాణి ఎవరు దాంట్లో ఏ క్యారెక్టర్? నయనతార గారిది. ఇద్దరు క్యారెక్టర్స్ ఇష్టం నాకు, బట్ నయనతార గారు ఎక్కువ కనెక్ట్ అవుతారు నాకు. ఫ్యూచర్లో ఎట్లాంటి క్యారెక్టర్లు అంటే బాగా హోమ్లీ క్యారెక్టర్, ఇంకోటి ఊరు పాత్రలు రావటే? హోమ్లీ క్యారెక్టర్స్ ఇష్టం నాకు, ఇంకా విలేజ్ క్యారెక్టర్స్ కూడా. ఇష్టమైన డైరెక్టర్ అంటే రాజమౌళి. ఇష్టమైన హీరో ఇష్టమైన వాళ్ళంటూ ఏం లేదండి, సినిమా నచ్చితే ఫ్లోలో వెళ్ళిపోతున్నాను. బిఎస్సీ అని చదువుకున్నారా ఇక్కడ రాజమండ్రిలో? ఏది కో ఎడ్యుకేషనా? కాదు, ఓన్లీ ఉమెన్స్. అక్కడ ఫుల్ రష్ ఉండేదంటే అక్కడ ఎవరు చెప్పారు? తెలుసు లేదు. ఎవరు పట్టించుకోలేదు మిమ్మల్ని? అంటే మనం పట్టించుకోము. ఇదేదో బాగుంది. అంటే ఎంతమంది పట్టించుకునే వాళ్ళు? బేసిక్గా అబ్బాయిలు అంటే అసలు నచ్చేది కాదు. అదేంటి అబ్బాయిలు నచ్చకపోతే ఇంకేంటి? డిగ్రీ వరకు కూడా అసలు ఇష్టం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సినిమాస్లో తిరిగి మాట్లాడుతున్నప్పుడు ఓకే, మాట్లాడడం వరకు ఓకే, అంతవరకే. అంతకుముందు అసలు ఏ అబ్బాయితో మాట్లాడేది కూడా లేదు, ఇష్టం లేదు బేసిక్గా నాకు. ఏమో వాళ్ళ ఎందుకులే మనం ఎందుకు వాళ్ళతో మాట్లాడాలి అన్న సెన్స్లో ఉండేదన్నమాట. అంటే ఎవరు ప్రపోజల్స్ రాలేదు ఎంతవరకు? నేను కొడతాను. కాదండి, ప్రపోజల్స్ మీకు రాలేదా కాలేజ్లో ఉన్నప్పుడు? మీ సినిమా జీవితం కాకుండా వదిలేస్తే సినిమా కాకుండా కాలేజ్లో ఉన్నప్పుడు చాలా మంది ప్రపోజ్ చేశారు, మా సీనియర్స్ అందరూ, జూనియర్. ఎవరు ఒక్కరు కూడా పొరపాటు నచ్చలేదా? పొరపాటు బై మిస్టేక్ కూడా అంత నెగిటివిటీ ఉన్నప్పుడు ఎవరు నచ్చారు? బేసిక్ డబ్బులు కూడా ఏం లేకుండా తర్వాత నుంచి ఎప్పుడు వచ్చారు బ్యాక్గ్రౌండ్ అక్కడ నుంచి ఎక్కడి నుంచి పెట్టేటోళ్ళు. అసలు ఏంటి బ్రదర్ ప్రతిరోజు వస్తున్నావు, అంత ఇంట్రెస్ట్ అంటే కాదు సార్, ఇంట్రెస్ట్ ఎలాగైనా ప్రపోజ్ అయితే మేము ఈవెంట్ చుట్టారు అక్కడ వచ్చేటోడు వాడిని చుట్టారు వాడేసాడు. నేను తిట్టాను కూడా యాక్చువల్లీ. ఒక రోజు ఏదో మీకు అర్థమైంది ఆ విషయం, అడిగారు వచ్చి నా దగ్గరికి. అడిగితే నేను చూసా, ఒకటే లుక్, సీరియస్గా ఒక లుక్ ఇచ్చా, అంతే వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చారు, మళ్ళీ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. నేనేదో హడావిడిలో ఉన్నా, నెక్స్ట్ సీన్ అదే చూసుకుందామా అని చెప్పి మేమేదో మాట్లాడుతుంటూ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. ఏం పని నీకు నాతో, నీకు అవసరం లేదు మాట్లాడేది, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని చెప్పి సీరియస్గా. అలా ఏం లేదు, అంటే కొద్దిసేపు ఉంటే నేను కొట్టేదాన్ని. ఆల్రెడీ తర్వాత డైరెక్టర్ సార్కి వెళ్ళి నేను కంప్లైంట్ చేశాను అనమాట. ఆయన వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, మీరు ఏం పట్టించుకోవట్లేదు, ఆయన చెప్పండి, మీరు పంపించేయండి ఇక్కడ నుంచి అని.
సో అలా మిమ్మల్ని ఇష్టపడి మిమ్మల్ని ప్రేమించాలనుకుంటే వాళ్ళ కోసం ఒక 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 సలహా ఇప్పుడు కోపం అయితే ఏం లేదు, అందరూ అప్లై చేసుకోవచ్చు. అందరూ ఎవరైనా చాలా ఇష్టం, ఎవరైనా మీకు అప్లై చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. మంచి అబ్బాయిలు బేసిక్ గా, ఎలా ఉండాలి? ఎలా పెడితే అలా ఉండకూడదు. మంచి అబ్బాయి అంటే నన్ను బాగా చూసుకోవాలి, ఎక్కువ లవ్ చేయాలి, మామూలు అందరు ఆడపిల్లలు కోరుకునేదే. అంత ఎక్కువ లవ్ చేయాలి, డబ్బు మ్యాటర్ కాదు. ఎక్కువ లవ్ చేయాలంటే అదేంటి ఎక్కువ తక్కువ ఏంటి? అంటే చాలా ఎక్కువ, అంటే ఇప్పుడు ఫాదర్ ఒక డాటర్ని ఎలా చూసుకుంటారో నన్ను అట్లా చూసుకోవాలన్నమాట. సో వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా నాకు అంతే లవ్ కావాలి. సో అట్లా పెళ్ళి అయితే వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరు ఉండొచ్చా? ఎందుకు, నాతోనే ఉండాలి. వాళ్ళ అమ్మ నాన్నలు నాకు ఇష్టం, పేరెంట్స్ తో అందరితో కలిసి ఉండడం. ఇది పైకి చెప్తున్నారా లేకపోతే? నిజంగానే నాకు ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. నా ఫ్యామిలీ ఎంతో వాళ్ళు కూడా అంతే, నేను చాలా బాగా చూసుకుంటాను. అదండి విషయం, చూసుకోండి. వాడెవడో వాడు మీ సెట్కి వచ్చేవాడు, వాడు వింటున్నాడా? నాకు తెలిసి ఇప్పుడు యూఎస్ వెళ్ళినట్టున్నాడు సార్. తర్వాత మేము మళ్ళీ కలుపుకున్నాం ఫ్రెండ్స్ తో. అబ్బాయి ఏమైందంటే అబ్బాయి యూఎస్ వెళ్ళిపోయాడు అన్నాను. లవ్ ఫెయిల్యూర్ తో యూఎస్ వెళ్ళిపోయాడు. ఏ ఇంగ్లీష్ లో Please subscribe to subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.